పాపం యాప చెట్టు కింద పడుకున్నాడు, ఏదో చెట్టు కింద పడుకున్నాడు అనుకుందాంలండి. అదే కదా నేర్చుకున్నారు మీ పాఠ్య పుస్తకాల్లో. పండు పడింది అటు కిందన తెగిపోయి, యాపిల్ పండు ఎందుకు పడిందబ్బా అని ఆలోచించాడట. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, ద పవర్ ఆఫ్ గ్రావిటీ అన్నాడు. భూమికి ఆకర్షణ ఉన్నది, ప్రకృతిలో ఆకర్షణ ఉన్నది అనే పదాలు ప్రయోగించాడండి. కానీ చిన్నప్పటి నుంచి బైబిల్ నేర్చుకున్నాడు కదండి. అమ్మా నాన్న చెప్పకుండా ఉంటారండి, బైబిల్ చూపించమంటారా? ఐజాక్ న్యూటన్ ఎప్పుడు పుట్టాడండి? నిన్నగాక మొన్న పుట్టాడు. కానీ బైబిల్లో ఏముందో ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి. యోహాను సువార్త, న్యూటన్ రాసింది కాదు ఇది, యోహాను సువార్త. వాడి బాబు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు చెప్పిన మాట. ఐజాక్ అంటే ఎవరన్నా మరి? ఇస్సాక్ అండి, అబ్రహాం గారి కొడుకు. మళ్ళీ ఎలాంటి పేరు పెట్టుకున్నాడో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చూడండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడతాను, అందరినీ నా దగ్గరకు ఆకర్షించుకొందును. ఆకర్షణ ఆకర్షణ ఆకర్షణ, గ్రావిటీ 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 గ్రావిటీ. వ్యక్తుల మధ్య ఆకర్షణ, శక్తుల మధ్య ఆకర్షణ. న్యూటన్ దా ఇది? ఎవడండి చెప్పాడు న్యూటన్ దని? బైబిల్ తెలియని వాడు ఈ ప్రపంచంలో ఎవడైనా కారు కోత కోస్తాడు, అది న్యూటన్స్ లా అని. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూటన్స్ లా, జీసస్ లా. ఇట్ ఈస్ ఎ జీసస్ లా. ఇది న్యూటన్ థియరీ కాదు, దేవుని థియరీ. ఈ థియరీ తనదని చెప్పు ఇప్పుడే సారీ. చెట్టు మీద